మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 21వ వచనం. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. ప్రియమైనటువంటి మిత్రులారా, ఈ వచన భాగమును మనం ఆలోచన చేస్తే, ఒక మంచి వ్యాపారస్తుడు, మంచి నాయకుడు తనకున్న ఆస్తిని తన దగ్గర ఉన్నటువంటి దాసులకు ఇచ్చి వేరే దేశం వెళ్ళిపోయాడు. తిరిగి మరలా కొంతకాలం పోయాక వచ్చిన తర్వాత ఆ దాసులను పిలిచి అడిగి ఆ లెక్క చెప్పమన్నాడు. మీకు ఇచ్చినటువంటి తలాంతులను తిరిగి నాకు లెక్క చెప్పండి అని. ఆ మొదటి దాసుడు వచ్చి అంటున్నాడు, అయ్యా, ఐదు తలాంతులు మీ దగ్గర తీసుకున్నాను, 5కి 5 తలాంతులు సంపాదించాను, ఇదిగో 10 తలాంతులు అని ఇచ్చినప్పుడు ఆ యజమానుడు అంటున్నాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు నమ్మకముగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను అని సెలవిచ్చాడు. ఆ వాక్యములో ఉన్న భావం ఏంటంటే, ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనకు నచ్చినట్లుగా జీవించడం కాదు, మనకు నచ్చినట్లుగా భక్తి చేయడం కాదు, మనకు నచ్చినట్లుగా పరిచర్య చేయడం కాదు, మనకు ఎలాగ అనుకూలంగా ఉంటే, ఏది మనకు కరెక్ట్ అనిపిస్తే అది చేస్తే దేవునికి ఎప్పుడూ మనం ఇష్టలము కాలేము. కానీ ఈ భక్తుడు, ఈ యొక్క దాసుడు యజమాను యొక్క ఉద్దేశానికి అనుగుణంగా పనిచేశాడు. అందువలననే మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆ దాసుడు పొందుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు దేవుని సేవకుడవైనా, సేవకురాలువైనా, ఈరోజు ప్రియమైన మిత్రులారా, ప్రభు నీతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు అప్పగించినటువంటి ఆ చిన్న పరిచర్యలో నీవు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు మరొక కొత్త పరిచర్యను అప్పగిస్తాడు. ఆ ఉన్నటువంటి ఆ కొద్ది సంఘములో, ఆ కొద్ది మందిలో మనము నమ్మకంగా పనిచేస్తే అనేకమైన సంఘాలు, అనేకమైన జనాంగాన్ని, దేవుని ప్రజలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు నీవు ఆత్మీయ బిడ్డవైతే నీకు ఇచ్చినటువంటి తలాంతు, అది పాటలు పాడే వరమైన, సంగీత పరిచర్య అయినా, సంఘ పరిచర్య చేసేవానిగా ఉన్నా, ఈరోజు నీ జీవితంలో జరిగిన కార్యాలను సాక్ష్యరూపంగా చెప్పే ఒక సాక్షిగా ఈరోజు దేవుడు నిన్ను నిలబెట్టుకున్నా. ఈరోజు ప్రియమైనటువంటి స్నేహితులారా, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నీకు ఇచ్చినటువంటి ఆ తలాంతులను బట్టి ఈరోజు దేవుని గురించి బహుధారాళంగా ప్రచురపరిచేటువంటి ఒక గొప్ప యోగ్యత దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి ఈరోజు నువ్వు గర్వపడొద్దు, దానిని బట్టి అతిశయించొద్దు, దానితోనే సరిపెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. నీకు అప్పగించినటువంటి దానిలో, నీకు ఇచ్చినటువంటి దానిలో నీవు నమ్మకస్తుడుగా, నమ్మకస్తురాలుగా ఉంటే దేవుడు నీకు మరింత ఉన్నతమైన దాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. మరి శ్రేష్టమైన దాన్ని దేవుడు నీ సొంతం చేయబోతూ ఉన్నాడు. మరి నూతనమైనటువంటి యోగ్యత దేవుడు నీకు కలగచేయబోతూ ఉన్నాడు. ఎందుకు అనంటే, ఇప్పటి వరకు మనకు తోచినట్టుగా మనం నడిచాం, మనకు నచ్చినట్టుగా, మనకు అనుకూలంగా ఉన్నట్టుగా భక్తి చేశాం. కానీ ఈరోజు ఈ సందర్భంగా దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు తోచినట్టుగా కాదు, నీకు నచ్చినట్టుగా కాదు, లేదా నిన్ను పొగిడేటువంటి, నిన్ను సంతోషపెట్టేటువంటి, నీ ముఖం మీద పొగడ్తలను ఈరోజు ఉంచేటువంటి మనుషులకు అనుగుణంగా నువ్వు పనిచేయొద్దు. నీ కొరకు ఈ లోకానికి లోకరక్షకుడుగా వచ్చి తన విలువైన జీవితాన్ని నీ కొరకు ధారపోసి 3 మ్రేకుల మీద వ్రేలాడి రక్తాన్ని కార్చి తన విలువైన జీవితాన్ని నీ కొరకు ధారపోసిన తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనను ఈరోజు మన యొక్క ఆత్మీయ నడవడికలో మనం నెరవేర్చగలిగితే, నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆశీర్వాదము సామాన్యంగా ఉండదు. ఆశీర్వాదాన్ని కొలతలు పెట్టలేం. దేవుడు నీ పట్ల ఏ ప్రణాళికనైతే కలిగి ఉన్నాడో అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దానిని నడిపించబోతా ఉన్నాడు. ఈ అద్భుతమైనటువంటి సమయంలో ఈ గొప్ప అవకాశాన్ని ప్రభు నీకు ఇచ్చి నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఈరోజు మనం సరి చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి కార్యాలను మనము చూడబోతూ ఉన్నాం.